ఖమ్మం పట్టణంలో మనం చెప్పినట్టుగానే అడుగు పెట్టాం. అరెస్ట్ తర్వాత అదే పోలీస్ స్టేషన్లో మనం చెప్పడం జరిగింది. మళ్ళీ ఖమ్మంకి వెళ్తాం, బాధితులతో మాట్లాడతాం, ఆ ల్యాండ్లోకి వెళ్తామని చెప్పినాం. మనం ఫస్ట్ ఎక్కడైతే బాధితులు దాదాపుగా 1000 మందికి పైన బాధితులు వాళ్ళ ఇండ్లు కూలగొట్టారో ఆ బాధితులందరినీ కలవడానికి, వాళ్ళ యొక్క సమస్యను మీకు చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ఇంకా పృథ్వీరాజ్ గారు, శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది రావడం జరిగింది ఇక్కడికి. సో ఇక్కడ ఒక ప్రజలని మాయ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. రెవెన్యూ అధికారులు వచ్చి ఒక పెద్ద షీట్ పట్టుకొచ్చి, ఒక 1000 మందితో కూడిన లిస్టు పట్టుకొచ్చి, మీ పేరు ఇందులో ఉందా లేదా అని వాళ్ళని అడిగి టిక్కు పెట్టుకొని మీకు ఇస్తాము అని ఏదో చెప్పి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం జరుగుతున్నది. తుమ్మల నాగేశ్వరరావు దౌర్జన్యం నశించాలి, డౌన్ డౌన్ తుమ్మల అన్న స్లోగన్స్ ఇక్కడ వినిపిస్తున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే పార్టీల వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కానీ కూలగొట్టిన రోజు కనీస ప్రయత్నం కూడా ఏ పార్టీ చేయలే. బీజేపీ ఉంది, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, ఎంఎల్ పార్టీస్ ఉన్నాయి. ఏ ఒక్క నాయకుడు కూడా వీళ్ళ పక్షాన నిలబడలే. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలతో అట్లే ఉంది. సో ఇక్కడ ప్రజల్ని ఈ మధ్యాహ్నంలోగా ఇక్కడి నుంచి పంపించాలా. నా వెనకాల కూడా ఒక 3-4 పోలీసులను పెట్టారు. అడిగితే ఏంది నా వెనకాల తిరుగుతున్నారంటే, సార్ చెప్పిండు మీకు ఎవరైనా మీ మీద దాడి చేసే అవకాశం ఉండొచ్చు, అందుకే మీ దగ్గరికి వచ్చినామని చెప్తున్నారు. ఎక్కడ పోవాలి వీళ్ళంతా? ఎక్కడ పోవాలంటే మధ్యాహ్నంలోగా ఎవరి ఊర్లలోకి వాళ్ళు పోవాలి. మరి వాళ్ళ బతుకు తెరవు ఎట్లా, వాళ్ళ ఉపాధి ఎట్లా? పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మార్చి ఏప్రిల్లో ఉన్నాం కదా. ఎంత దారుణం చూడండి. 3 మంత్రులు ఖమ్మం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. 3 మంత్రులు వీళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. వీళ్ళ పిల్లల శాపాలు తగులుతాయి మీకు, మీ తరతరాలకి, మీ వంశానికి. ఎంత అన్యాయం అండి ఇది. చూడండి ఒకసారి, మీకు ఇల్లు వస్తుంది అని అంటే పాపం అమాయకమైన జనం అక్కడ కూర్చొని ఎండలో ఆయన ఎవరో రెవెన్యూ ఒక అధికారి, ఆయన ఒక ఆర్డీఓ కాదు, ఎంఆర్ఓ కాదు, ఆ కింద ఉన్న ఏదో ఒక అధికారి వచ్చి టిక్కులు పెడుతుంటే వాళ్ళు అక్కడ నిలబడి మా పేరు ఉందా మా పేరు లేదా అని చూస్తున్నారు.